అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన రాష్ట్రంలో 1975 సంవత్సరం నుండి నేటి వరకు శ్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కేంద్రాలు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా గౌరవ వేతనం 175 రూపాయల నుండి నేటికి అనేక పోరాటాల సందర్భంగా వర్కర్స్కు 11,500 రూపాయలు, హెల్పర్స్కు 7,000 రూపాయలు, మినీ వర్కర్స్కు 7,000 రూపాయలు ఇస్తున్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను ఆదుకుంటానని చెప్పారు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చెలో అసెంబ్లీ నిర్వహించిన సందర్భంలో అప్పుడు కూడా నిరసన ప్రదర్శనలు విజయవాడలో పెట్టిన సందర్భంలో మా నాన్నగారు మిగిల్చిన హామీలన్నింటినీ మన గవర్నమెంట్ వస్తే ఇస్తానని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా 1,000 రూపాయలు మాత్రం పెంచారు, అందుకు హర్షించాము. ఇప్పుడు రెండోసారి కూడా గౌరవ వేతనాలు పెంచారు తెలంగాణలో 13,600తో పాటు. మళ్ళీ రీసెంట్గా ఈ గవర్నమెంట్ జనవరి ఫిబ్రవరిలో మరి లాస్ట్ గవర్నమెంటే ప్రకటన చేసింది, మళ్ళీ పిఆర్సీ ఇస్తాము, ఉద్యోగస్తులతో పాటు ఐఆర్ కూడా ఇస్తామని ప్రకటన చేశారు. గవర్నమెంట్ మేనిఫెస్టోలో 18,000 రూపాయల దాకా అంగన్వాడీ వర్కర్ల వేతనాలు ఖచ్చితంగా పెంపుదల చేస్తామని చెప్పారు. ఆ మూడింటిని అమలు చేయడానికి నిన్న మొన్నటి నుండి అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు ట్రేడ్ యూనియన్లు, అంగన్వాడీ సంఘాలు. మరి మేము కూడా వాళ్ళకంటే ఎక్కువ పని, ప్రభుత్వ ఉద్యోగులు 1,00,000 రూపాయలు తీసుకునే వేతనాలకు లేని వాళ్ళకు ఉన్నటువంటి యాప్స్ 3 యాప్స్ పెట్టినాడు, 4వ యాప్ కూడా పెట్టినాడు. మరి గౌరవ వేతనం అన్నప్పుడు గౌరవంగా ఉండాలి, పని ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేస్తున్న యాప్స్లలో ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరికీ కూడా మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాడ్యుయేటీని వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలు 26,000 సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా మేము పొరుగు రాష్ట్రంతో పాటు ఇవ్వాలని అడుగుతున్నాం. ఖచ్చితంగా పొరుగు రాష్ట్రం కంటే 1,000 రూపాయలు వేతనం పెంచి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. మరి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. మరి మిగతా చిన్న చిన్న సమస్యలను కూడా తర్వాత పరిష్కరించడం ఓకే. ఈరోజు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసి రేపటి నుండి సచివాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు తెరిపిస్తామంటున్నారు. అందుకు మేము ఒప్పుకోము. మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. 2 సార్లు చర్చలు పెట్టారు. చర్చలు ఈ 2 అంశాలు వేతనాలు పెంపుదల, గ్రాడ్యుయేటీ తప్ప మిగతా విషయాలను మాట్లాడాలి. మేము ఆ 2 విషయాలే మాకు ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. 2 సార్లు చర్చలు పెంపుదలైనాయి. ఈరోజు వాళ్ళు బెదిరించే బెదిరింపులకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అంతా బెదరని కూడా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. తక్షణమే పరిష్కరించాలి. లేని సమక్షంలో సమ్మెను ఉధృతం చేస్తాము. జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలోనే సుమారు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ 12వ తారీఖు నుంచి నిన్నటి నుంచి సమ్మె బాటలో ఉన్నారు. అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంతో ఇప్పటికే 2 దఫాలు 12వ తారీఖు సమ్మెకు ముందు 2 దఫాలు చర్చలు చేశారు. చర్చలు విఫలమయ్యాయి. డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో స్త్రీ మరియు మహిళా సంక్షేమ శాఖ కమిషనరు, డైరెక్టరు వీళ్ళందరి సమక్షంలో జరిగిన చర్చల్లో సుమారు 3 గంటలు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి చివరికి చేతులు ఎత్తేశారు. తిరిగి నిన్న సమ్మె బాట పట్టిన తర్వాత అంగన్వాడీలు మంత్రితో చర్చలు ఉన్నాయి, మీరందరూ సచివాలయానికి రమ్మని అందరినీ 3 సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల్ని సచివాలయానికి పిలిపించి మంత్రి లేకుండా కమిషనర్తో చర్చలు ఏర్పాటు చేసి కమిషనర్ చర్చల్లో ఏదైతే అంగన్వాడీలు తమ వేతనాలు 26,000 పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ కోరితే ఈ 2 మినహా మిగతా మీ పరిష్కారం చేయడానికి సుముఖంగా ఉన్నాము, మీరు సమ్మెని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు హుకుం జారీ చేసి మీరు సమ్మెను విరమించకపోతే మేము మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసి ఉద్యోగం నుంచి తీసివేసి అంగన్వాడీ కార్యకర్తలుగా, మినీ వర్కర్స్గా మిమ్మల్ని అందరినీ తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కలెక్టర్లకు ఇస్తుంది. కలెక్టర్ ద్వారా మేము అంగన్వాడీల పనిని తిరిగి పునర్నిర్మించుకుంటామని చెప్పేసి స్త్రీ సంక్షేమ శాఖ కమిషనరు కార్మిక సంఘాల నాయకులతో బెదిరింపు మాటలుగా మాట్లాడడం, ఇది సీఎం గారు చెప్పిన మాటగా మేము మీకు చెప్తున్నామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది. మరి మీరు పెట్టినటువంటి యాప్స్ ఇవన్నీ పెట్టి ఇంత పనులు చేస్తూ ఉంటే పనిభారం పెంచి ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ రాత్రింబవళ్ళు తిప్పుతూ ఉంటే ఈ పిల్లలకు, తల్లులకు వాళ్ళ సంరక్షణ చూసేటువంటి అంగన్వాడీ వాళ్లకు ఇంత ఇబ్బంది చేయడం సరైనది కాదు. సమ్మెను దెబ్బతీయడానికి, నీళ్లు చల్లడానికి, అనగదొక్కడానికి
కలెక్టర్ల ద్వారా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కలెక్టర్లు పిలుస్తున్నారు, రండి మాట్లాడదామని చెప్పేసి. ఏం పరిష్కారం చేస్తారు మీరు? మీ చేతిలో ఏముంది? ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య, ఒక పాలసీ మ్యాటర్. జీతాలు పెంచాలి. కలెక్టర్ మీ జిల్లాలో ఉన్నటువంటి ఒకరికి ఇద్దరికి అయితే నువ్వేమన్నా ఆలోచన చేయొచ్చు. అందువల్ల ఇది కలెక్టర్లు చేసే పని కాదు. అందులో ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ చీఫ్ సెక్రటరీ కానీ కొంత పద్ధతిగా ఆలోచన చేసి చర్చలకు పిలిచి చర్చలను కూడా ఉందాగా జరపాలి. చీఫ్ సెక్రటరీ సమక్షంలో ఈ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సమక్షంలో, ఇంకా ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు, వాళ్ళ సమక్షంలో చర్చలు జరపాలి. ఈ చర్చలు జరపకుండా ఒకసారి ఒక్కొక్కరు వస్తారు, ఒకసారి ఒకరు రారు. ఏదో అంత అవడైగా తమాషగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సమ్మె చేసేటప్పటికి ఎంత ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. అనగారిన ప్రజలు, పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. అంగన్వాడీలు సమ్మె చేస్తే మేమా ఇబ్బంది పెట్టింది? మీరా? బుద్ధిలేని మాటలు మాట్లాడితే ఎట్లా? అందువల్ల అనగారిన ప్రజలు, పేద ప్రజలు, తల్లులు, పిల్లలకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి మీరు ఆలోచన చేస్తున్నారు. మేము బాధ్యతాయుతంగా ఈ సమ్మెను 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా వాయిదా వేసుకున్నాం. 12వ తేదీ నుంచి పోయినాం. 12 మీరు చర్చలు పిలిస్తే వచ్చాము, మీరు పరిష్కారం చేయలేదు. 11 చర్చలు పిలిస్తే వచ్చాము. ఇంక ఇప్పుడు మేము ఈ తూతూ మంత్రం చర్చలకు వెళ్ళే పరిస్థితి లేదు. అందువల్ల ఈ వీలైతే ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం. ఇవాళ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వాళ్ళు ఒంటరిగా లేరు. వాళ్ళ వెనకాల ఎర్రజెండాలు ఉన్నాయి. ఎర్రజెండాతో ఎదుర్కోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నీకన్నా ముందు చాలామంది పోయారు. మీ నాన్న కూడా ఎర్రజెండాలను ఎదుర్కోలేక ఇబ్బంది పడినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు కావచ్చు, ఇంకో ప్రభుత్వాలు కావచ్చు. అందులో ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ 1,10,000 మంది లీడ్ చేసేటువంటి సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అన్ని ఎర్రజెండా పార్టీలే. అందులో ఈ ఎర్రజెండా పార్టీలతో నువ్వు మర్యాదపూర్వకంగా పద్ధతిగా వచ్చి చర్చలు జరిపి ఆలోచన చేసి పరిష్కారం చేయాలి తప్ప అట్లా కాకుండా మీరు విరమించడానికి మేము మాట్లాడతాము, మీకు మాకు సంబంధం లేదు. నిన్నటి వరకు మీకు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులే. అంటే చర్య తీసుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు అనేటువంటి ఈ దొంగతిరుగుడు మాటలు కట్టిపెట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు మా దళితమ్మ ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ అసోసియేషన్